బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల పెంపు, డిఎస్సి వాయిదాపై చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగులు నిరసనకు దిగారు. శాంతియుత నిరసన అనంతరం భారీ ర్యాలీగా బయలుదేరారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం వారిని అరెస్ట్ చేశారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల పెంపు, డిఎస్సి వాయిదాపై చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగులు నిరసనకు దిగారు. శాంతియుత నిరసన అనంతరం భారీ ర్యాలీగా వారు బయలుదేరారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం నిరుద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల పెంపు, డిఎస్సి వాయిదాపై చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగులు నిరసనకు దిగారు. నిరసనకు దిగిన నిరుద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అని తెలుసుకుందాం. భాస్కర్, చెప్పండి. చిక్కడపల్లి లైబ్రరీలో గ్రూప్ 2, 3 పోస్టులు పెంచాలని చిక్కడపల్లి లైబ్రరీలో శాంతియుతంగా నిరసించినటువంటి నిరుద్యోగులను గత ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినటువంటి ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో వాటిని మేము అడుగుతున్నాం. అవి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్పందన లేకపోవడంతో ఇంకా పైనుంచి పోలీసులు దాడులు చేపిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేస్తూ లైబ్రరీలో ధర్నా చేస్తున్నారు నిరుద్యోగులు. ఇది నిరుద్యోగుల పాలన మా ముఖ్యమంత్రి ఇప్పటివరకు నిరుద్యోగులను తిరిగి సమస్యలు చేసుకోవడంపై ఇదే ప్రజాపాలన ఇది ఎలాంటి ప్రజాపాలన అంటూ ధర్నాకు దిగడంతో పాటు వారు కనీసం మంత్రులు ఎవరు కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు, ఇళ్ళవద్దే రమ్మని చెప్తున్నారు కానీ కలవకుండా వెళ్ళిపోతున్నారంటూ సిటీ కాలేజ్ లైబ్రరీలోనే ధర్నాకు దిగినటువంటి నేపథ్యంలో సిటీ లైబ్రరీలో శాంతియుతంగా నిరసన చేస్తున్నటువంటి నిరుద్యోగులను అడ్డుకొని తీవ్రం ఖండిస్తున్నారు పోలీసులు. మరోవైపు అక్కడికి లోపల ఉన్నటువంటి వారిని బయటకు పంపించడానికి లాఠీచార్జ్ కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చిక్కడపల్లిలోని లైబ్రరీ దగ్గర నిరసన చేసినటువంటి నిరుద్యోగులపై లాఠీచార్జ్ చేయడంతో పాటు ఉన్నటువంటి వారందరినీ కూడా బయటకు పంపిస్తున్నటువంటి నేపథ్యంలో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. లాఠీచార్జ్ తో పాటు వారిపై దాడులు చేసినటువంటి నేపథ్యంలో పోలీసులు అసహనానికి గురై నిరుద్యోగులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగులందరూ కూడా తీవ్ర స్థాయిలో మందుకెళ్తున్నారు. మొత్తం చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ ఏరియా అంతా కూడా ఒక అడరంగం తలపిచ్చేటువంటి విధంగా ఉంది. ప్రస్తుతానికైతే లైబ్రరీ వద్ద విద్యార్థులను అరెస్ట్ చేస్తున్నారు. దీంతో లైబ్రరీలోనే ఉండి ఆందోళన కొనసాగిస్తున్నారు అభ్యర్థులు. అరెస్ట్ చేసినటువంటి వారిని పోలీసులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో అక్కడికి విద్యార్థులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో పాటు రేపటి నుంచి నిరసన కార్యక్రమాలు ఇంకా కొనసాగుతాయని చెప్తున్నారు. ఇలాగే పోలీసుల వ్యవహారాన్ని కొనసాగితే రేపటి నుంచి మా ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించడంతో పాటు వాళ్ళు ఇచ్చినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో న్యాయమైన డిమాండ్ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1, గ్రూప్ 2 సంబంధించినటువంటి ఏవైతే వాళ్ళు చెప్తున్నటువంటి కనీస వాళ్ళు చెప్పినటువంటి మినిమం కోరికలు అవి నెరవేర్చకపోతే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అడ్డుకుంటామని చెప్తున్నారు. ఇటు డిఎస్సి అభ్యర్థులతో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగస్తులు కూడా గత వారం 10 రోజులుగా నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాలు వస్తాయన్నటువంటి ఆశతో అనేక రకాలుగా ఎదురు చూసినటువంటి నిరుద్యోగులకు ఇప్పుడు మెగా డిఎస్సీ అని చెప్పి మెగా డిఎస్సీ కాకుండా నార్మల్ గా డిఎస్సీ వేయడం, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచుతామని చెప్పి కనీసం వాటిని పెంచకుండా చేయడం పట్ల మాత్రం నిరుద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సెంట్రల్ లైబ్రరీ దగ్గర చేసినటువంటి పోలీసులు విద్యార్థులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా ఆయా పోలీస్ స్టేషన్ ఇస్తున్నారు. సెంట్రల్ లైబ్రరీలోనే ధర్నాకు దిగినటువంటి ఉద్యోగులు దీక్ష చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. లోపలికి ఎవరిని వెళ్లకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.